నాగన్ నగర్ రామ్ టు డ్యూటీ అన్న ఫోన్ ఇయ్యలే కదా ఉంది కదా అదొక పని చేసి శుక్రవారం చెప్పు పోయినాక లోపల వేరే చెకింగ్ సెంటర్లో నీకు రావాలి సంబంధం లేదు మీ నజర్లో ఉంటుందా లోపల లేదు కదా లోపల పెట్టేటట్లేదు బయట फोटो की जरूरत नहीं है।
వెహికల్స్ దొరకందా సార్? అటు రోడ్స్ ఎట్లుంటాయి చూసేదా? మరి వెహికల్స్ దొరకండి ఏం చేస్తాం సార్? ఇంకా టైం ఉంది కదా ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి. నువ్వు అదే సార్ చంద్ర రాలే చందన రాలేదన్న చెక్కింగ్ అయిపోయింది చూసుకోలేదా మీరు లోపడి పండి మా ఇబ్బంది ఉంటుంది కదా పార్కింగ్ మరి.
సరే అమ్మ నాలుగు తీసుకుంటా ఉంటాయి కదా మీ ఇంటి దగ్గర కొంచెం టైమింగ్ నాకు ఒక 2 రోజులు మన మంచిర్యాల జిల్లాలో ఈరోజు టీఎస్పిఎస్సి గ్రూప్ 3 ఎగ్జామ్ జరుగుతుంది. ఈ గ్రూప్ 3 ఎగ్జామ్కి గాను మన జిల్లాలో మొత్తం 48 సెంటర్లు ఏర్పాటు చేశాం. 48 చీఫ్ సూపరింటెండెంట్లు, ఆ తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు, అబ్జర్వర్సు, ఆ తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్సు అన్నీ ఏర్పాట్లు చేసి సవ్యంగా ఏర్పాట్లు చేసుకొని ఎగ్జామ్ సవ్యంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ సూచనల ప్రకారం చేయడం జరిగింది. ఇప్పటి మార్నింగ్ 5 గంటలకే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి అన్ని కేంద్రాలకి ఈ పరీక్షా పేపర్ని పంపించడం జరిగింది. బిఫోర్ 8 o'clock అన్ని కేంద్రాల్లో ఈ ఎగ్జామినేషన్ పేపర్స్ అన్నీ కూడా చేరిపోయినాయి. ఇప్పుడు 8:30 నుంచి అభ్యర్థులు ఎవరైతే పరీక్ష అటెండ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా అలో చేస్తున్నాము. అభ్యర్థులు షూ వేసుకోవడం కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ తీసుకురావడానికి అలో లేదు. ఈవెన్ పర్సెస్, బ్యాగ్స్ కూడా అలో లేదు. కాబట్టి ఆ విధంగా అభ్యర్థులు కూడా వస్తున్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ సెంటర్లో అభ్యర్థులు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు లోనికి. అన్నీ సవ్యంగా జరగడానికి సీసీ కెమెరాల ఏర్పాటు, పవర్ ఇంటరప్షన్ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 48 సెంటర్లు ఉన్నాయి. 48 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ ఉన్నారు. దానికి సిట్టింగ్ స్క్వాడ్ ఉంది, ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంది, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఉన్నారు. అన్నీ సవ్యంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 48 సెంటర్లలో వాళ్ళకి డ్రింకింగ్ వాటరు, శానిటేషను, టాయిలెట్స్ అన్నీ కూడా నిన్ననే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడే ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ కూడా అన్ని కేంద్రాల్లో అరేంజ్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేదు. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. ఆ తర్వాత లైటింగ్ అరేంజ్మెంట్ ఉంది, ఫ్యాన్ అరేంజ్మెంట్ ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభ్యర్థి వేరే విధంగా ఆలోచించకుండా ఎగ్జామ్ మీదే కాన్సన్ట్రేట్ చేసేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 9:30 వరకు అభ్యర్థులందరూ కూడా సెంటర్లోకి అలో చేస్తారు. 9:30కి గేట్ క్లోజ్ అవుతుంది. అది అడ్వాన్స్గా గత 4 రోజుల నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. 9:30కి గేట్ క్లోజ్ అవుతుంది. ప్రతి సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్రూప్ 3 ఎగ్జామ్స్కు దాదాపు 15,120 మంది క్యాండిడేట్స్ 48 సెంటర్లలో ఎగ్జామ్ రాయడానికి వచ్చి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి సెంటర్కు ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేసినాము. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. ఇతరత్ర ఎలాంటి వదంతులు నమ్మకుండా అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ముఖ్యంగా మళ్ళీ మధ్యాహ్నం కూడా ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సకాలంలో టైంకు చేరుకొని ఎగ్జామ్ రాయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.